Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి, రీసెంట్గా జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 ఎక్స్క్లూజివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రమ్ ద క్వశ్చన్ నెంబర్ 76 to 150 we are going to see how they framed and from which topics they have picked up the questions. ఆన్సర్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ ఈవెన్ దెన్ వన్స్ అగైన్ కరెంట్ అఫైర్స్లో ఏ ఏరియాస్ నుండి ఫోకస్ చేసి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారో అండ్ వాట్ ఆర్ ద హై ప్రాబబుల్ టాపిక్స్, ఎందుకంటే ఇది ఎనాలిసిస్ తెలిస్తే కనుక రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూ కెన్ బి మచ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ అండి. సో let's begin the session. First question, match the following common codes for English. So organic waste, again I have already mentioned andi, ఆర్గానిక్ వేస్ట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ గురించి దే హ్యావ్ ఫ్రేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి మీరు చూసుకుంటే కనుక. సో వేస్ట్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆర్గానిక్ వేస్ట్ కానీ ఈ వేస్ట్ కానీ టైప్స్ ఆఫ్ వేస్ట్ కానీ వేస్ట్ డిస్పోజబుల్ మెథడ్స్ కానీ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్స్ రూల్స్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ నియర్లీ 8 to 9 క్వశ్చన్స్ వచ్చాయి. దిస్ ఇస్ వాట్ ఐ మెన్షన్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్ టు. సో ఫర్ నౌ వేస్ట్ టైప్ ఇచ్చి డిస్పోజబుల్ మెథడ్స్ ఇచ్చారండి. ఆర్గానిక్ వేస్ట్ డెఫినెట్లీ యాజ్ ఇట్ కమ్స్ అండర్ కంపోస్టింగ్. ఫ్రమ్ దేర్ యూ కెన్ ఐడెంటిఫై, ఇఫ్ పాసిబుల్ కామెంట్ దిస్ పర్టికులర్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అండి. బ్రోకెన్ గ్లాస్ పీసెస్ విచ్ ఈజ్ ఇన్ ఇన్సినరేషన్ ఉంది కదా, అండ్ హజార్డస్ వేస్ట్, ఈ వేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. రీసెంట్గా భోపాల్ గ్యాస్ ట్రాజడీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈవెన్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను క్లియర్ కట్గా మెన్షన్ చేశాను, ఇన్సినరేషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పి. సో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇన్సిడెంట్ని రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ డిస్పోజబుల్ మెథడ్స్ ఇన్ పితాంబూర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా వచ్చాయండి. ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, రీసైక్లింగ్ కానీ, ఇన్సినరేషన్ కానీ. సో అలాంటి కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు కీవర్డ్స్ని డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఎగ్జామ్లో అడుగుతారో మనకు అర్థమవుతుంది అని చెప్పడానికే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్ వాజ్ లాంచ్డ్ టు ఇంప్రూవ్ శానిటేషన్ ఇన్ ఇండియా? ఆబ్వియస్లీ మనకు ఆన్సర్ అందరికీ తెలుసండి, శానిటేషన్ అంటేనే స్వచ్ఛ భారత్ మిషన్. ఇక్కడ ఫ్యూ బేసిక్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్స్ చూసుకోండి, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్వేస్ హై ప్రాబబుల్ అండి. స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి, నెరేగా ఒకటి, నేషనల్ హెల్త్ మిషన్ ఒకటి, ఇలాంటి పిఎం ఆవాస్ యోజన ఒకటి, ఇలాంటివి కొన్ని టాపిక్స్ ఆల్వేస్ హై ప్రాబబుల్ అండి. మిషన్ ఇంద్రధనుష్ అన్నది 2 రకాలుగా ఉంది. మిషన్ ఇంద్రధనుష్ అన్నది ఒకటి ఎకానమీలో ఉంది, విచ్ ట్యాకిల్స్ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని హ్యాండిల్ చేయడానికి 7 యాక్ట్స్ని 7 ఇనిషియేటివ్స్ని మిషన్ ఇంద్రధనుష్ మోడ్లో లాంచ్ చేశారు. అండ్ అదర్ దాన్ దాట్ మిషన్ ఇంద్రధనుష్ అన్నది హెల్త్ పర్స్పెక్టివ్లో కూడా ఉంది, వేర్ ఇట్ ట్యాకిల్స్ అండ్ గివ్స్ వ్యాక్సిన్స్ టు ట్యాకిల్ 7 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండి. ఇక్కడ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఫ్యూ బేసిక్స్ అండ్ ఫ్యూ ఇన్పుట్స్ కూడా ఇస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్. సైట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే March 3ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మన సెషన్స్లో క్లియర్ కట్గా ఈ ఇయర్ థీమ్ చెప్పాను, యుఎన్ ఆర్గనైజింగ్ దిస్ సిన్స్ 2013 అని చెప్పాను. అండ్ సైట్స్ ఈజ్ ఇన్ వర్కింగ్ సిన్స్ 1973 అండి. ఇక్కడ విషయం ఏంటంటే సైట్స్ హైలీ ఇంపార్టెంట్ అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, హైలీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇట్ కాల్డ్ యాజ్ వాషింగ్టన్ కన్వెన్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఐడియా ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఏ రైట్ ఆప్షన్. India has the largest installed wind power capacity. All these were discussed in economic survey discussion as well as budget వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేసామండి. ఆన్సర్ ఈస్ ఇట్ హ్యాస్ ద 4th place. అగైన్ నేను చెప్పాను కదా, వేస్ట్ డిస్పోజబుల్ మెథడ్స్ ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్లో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేశారండి. ల్యాండ్ ఫిల్లింగ్, బి ఇన్సినరేషన్, సి కంపోస్టింగ్ అండ్ డి రీసైక్లింగ్. ఇఫ్ పాసిబుల్ అఫ్ కోర్స్ ఐ విల్ గివ్ ఏ ఆన్సర్, బట్ ఇఫ్ పాసిబుల్ యూ ట్రై టు find out. Especially for recycling, it's conserve resources but needs infrastructure. So if possible, comment this particular answer in our comment section. Project that is not associated with
ఇంటర్నేషనల్ సోలార్ రిలయన్స్ హై ప్రాబబుల్ అండి. సో నంబర్ ఆఫ్ నేషన్స్, ఇట్ ఈజ్ ఇండియాస్ బ్రెయిన్ చైల్డ్ అండి. అండ్ నంబర్ ఆఫ్ నేషన్స్ ఆర్ కంట్రీస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఆర్ పార్టిసిపేటరీ మెంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ రిలయన్స్ ఒకసారి చూడండి సరిపోతుంది. ఫర్ దిస్ ఆన్సర్ ఈస్ కుసుమ్ అండి. కుసుమ్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలవెంట్ టు ఇంటర్నేషనల్ సోలార్ రిలయన్స్. విచ్ గ్లోబల్ సమిట్ లెడ్ టు ద అడాప్షన్ ఆఫ్ ఎజెండా 21, ఎర్త్ సమిట్, రియో డే జెనీరో, ఆల్వేస్ హై ప్రాబబుల్ అండి. అండ్ ఈ 3 కూడా ఇంటర్లింక్డ్ వర్డ్స్. ఎజెండా 21 అనగా, రియో డే డిక్లరేషన్ అనగా, ఎర్త్ సమిట్ అనగానే మనకి ఇమీడియట్లీ ఆన్సర్ వచ్చేయాలి. బికాస్ మనం రిపీటెడ్గా రివిజన్ చేసిన బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోరెమిడియేషన్ టెక్నిక్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఆయిల్ స్పిల్స్? ఆయిల్ స్పిల్స్ ఆల్వేస్ హై ప్రాబబుల్. అండ్ ఆ టాపిక్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఐ క్లియర్లీ మెన్షన్ బయో రిలేటెడ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బయో అక్యుములేషన్, బయో రెమిడియేషన్, bio emissions controlling mechanisms, as well as bio venting, bio augmentation. ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అండ్ వాటి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ కట్గా చెప్పానండి. హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ అని. అవర్ గెస్ వెంట్ వెరీ రైట్ అండి, అండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అపియర్డ్. సో ఫర్ దిస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బయో ఆగ్మెంటేషన్. ఎసెషన్ రీజన్ నేను చెప్పాను కదండి, స్టాండర్డ్ ఆఫ్ గ్రూప్ 2 ఎగ్జామ్ పెంచారు. ఫ్యాక్ట్స్ ఎన్నైతే ఇచ్చారో అనాలిసిస్ కాన్సెప్ట్స్ కూడా అన్నీ ఇచ్చారు. సో ఫర్ దిస్ ఆన్సర్ వచ్చేసి సింపుల్గా నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ నీడ్స్ టు అప్రూవ్ యూజ్ ఆఫ్ సర్ప్లస్ ఫుడ్ అండి. యాజ్ వెల్ as ఫార్మర్స్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ నాట్ గెటింగ్ అప్రోప్రియేట్. సో ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీరు ఒక్కటి ఐడెంటిఫై చేయగలిగినా కూడా రెండోది సపోర్ట్ చేస్తుందో లేదో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫర్ దిస్ ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ రైట్ and R is not correct అండి. The mission of Ministry of New and Renewable Energy is energy security, increase in the share of clean power, energy availability and access, energy affordability, energy equity. So these kinds of questions, little bit of concept clarity unte meeku ardhamavutundandi. Everything here discussing about clean energy. So answer is all of the above andi. It's a kind of little bit of applying conceptual knowledge andi. Which of the following chemicals was released in the Bhopal gas tragedy? నేను చెప్పాను కదా, it was always in use for those 2 months అండి. MIC is the answer. What is the primary application of bioremediation? Again bioremediation question వచ్చిందండి. Simple, bioremediation is not at all relevant to air or noise or water. It is completely relevant to soil contamination అండి. Which of the following true about the circular economy? Circular economy, these kind of words you should definitely know. Headwinds okati, circular economy okati, and tailwind okati, and geofragmentation of economy. These kind of things we have observed in recent economic survey అండి. మనం కొంచెం ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని బేసిక్స్తో అటాచ్ చేసి చదివితే కనుక ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఇట్స్ సింపుల్, రీయూజ్, రీసైక్లింగ్ అండ్ రిపేర్ ఆఫ్ మెటీరియల్స్ టు రిడ్యూస్ వేస్ట్ అండి. That is what circular form of economy. Again assertion reason andi. Dhruva is India's largest nuclear reactor, research reactor. Advanced AHWR envisages large scale utilization of plutonium bearing spent fuel. This is what the question andi. Here again answer assertion right andi, reason wrong andi. Biogeochemical cycle in which the main reservoir ఈజ్ నాట్ ద సాయిల్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చేటప్పుడు మనం ఇది ఫస్ట్ టైం వింటున్నాం కదా అని కొంచెం తడబడతాం, బట్ కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. బయోజియోకెమికల్ సైకిల్ ఇన్ విచ్ ద మెయిన్ రిజర్వాయర్స్ ఇస్ నాట్ ద సాయిల్ అన్నప్పుడు క్లారిటీగా మనకు తెలిసిపోవాలి నైట్రోజన్ సైకిల్ అనేది. ఇట్స్ ఆల్ అప్లికేషన్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ కాన్సెప్ట్, కామన్ సెన్స్, లాజిక్ అండి, అంతే. ద మోర్ యూ అనలైజ్ వైల్ రీడింగ్ ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ద మోర్ యూ కెన్ డూ అండి. Ayushman Bharat primarily aims to provide healthcare coverage to which group? This is again most important and you can directly put a right answer, that is rural and poor population. Again match the following andi. Here solar parks icharu and vaati capacity icharu. Here it is exclusively talking about AP districts andi. Answer if possible you try to comment the right answer in our answer box andi. For now I'll give a little bit of hint. It is hybrid solar wind park, that is for 160. Which technology can reduce the environmental impact of traditional farming, especially in
వాటర్ స్కేర్స్ రీజియన్. సింపుల్ అండి, మనం 6th క్లాస్ 5th క్లాస్ నుండి చదువుతున్నాం డ్రిప్ ఇరిగేషన్. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ద డ్రై సమ్మర్ ఫార్మింగ్. సో డ్రిప్ ఇరిగేషన్ ఈస్ ద వన్ ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్ విచ్ హెల్ప్స్ ఫర్ ద బెస్ట్ అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ ఫార్మింగ్ అండి. రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఈజ్ లొకేటెడ్. నేను ఆల్వేస్ చెప్తాను కదండి, ఆర్గనైజేషన్స్ ఏదైనా న్యూస్లో ఉండేటప్పుడు హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటి లొకేషన్ యాజ్ వెల్ యాజ్ డేట్ ఆఫ్ establishment and what are the main reasons or objectives, as well as challenges ఏంటి, కన్సర్న్స్ ఏంటి, అండ్ రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి, రీసెంట్లీ న్యూస్లో ఎందుకుంది, వై ఇన్ న్యూస్, ఇవి నేను చూసుకోమని చెప్తుంటాను కదండి. దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ సజెస్ట్. హై ప్రాబబుల్ టాపిక్స్ ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలండి. కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ పుట్ ఏ రైట్ ఆన్సర్. That's what I'm saying. And here the center is located in Ooty andi. Subject that is not associated with Ayushman Bharat Digital Mission is like answer direct ga andi. It is related to Sandbox. State which is the largest producer of wind energy. See manam whether it's a central level or state level, state relevant edaithe important facts and data unnayo always be thorough అని చెప్తానండి. For this answer is Gujarat. Excuse me. Which of the following is an example of environmentally friendly technology used in agriculture? Anyone can answer andi, that is organic farming. And Sikkim is the first state which has started organic farming. ఇలాంటి ఫ్యాక్ట్స్ కొంచెం రెలవెంట్గా అనాలిసిస్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైంటిస్ట్. నేను చెప్పాను కదండి, ఈ ఇయర్ దేర్ విల్ బి నో క్వశ్చన్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాన్ తురింగ్. సో బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి మీరు ఐడెంటిఫై చేసి మన కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ టైప్ చేయండి. ఇట్స్ లైక్ యూ ఎంగేజింగ్ అండి. నేను చెప్పుకుంటూ వెళ్ళే బదులు మీకు కొన్ని క్వశ్చన్స్ లిఫ్ట్ చేసి, అంటే ఎలా అంటే ఆన్సర్స్ చెప్పి మిమ్మల్ని జస్ట్ ఇండైరెక్ట్గా కొంచెం ఆలోచించి అనాలిసిస్ చేసి కామెంట్ చేయమంటున్నాను ఆన్సర్స్ని. సో దట్ ఇట్ విల్ బి లైక్ యూ మేకింగ్ యూ ఎంగేజింగ్ ఇన్ ద డిస్కషన్ అండ్ మేకింగ్ యూ టు రివైజ్ అండ్ అండర్స్టాండ్ అండి. దట్స్ వాట్ మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఆస్కింగ్ యూ టు కామెంట్ ఇన్ ద ఆన్సర్ సెక్షన్. Which of the following factors contribute most to the burden of malnutrition? Malnutrition was again in news because of the SDGs and lack of access to clean water, poor dietary habits, overconsumption processed foods, increase in environmental. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుందండి. Poor dietary habits and food insecurity is the main reason for malnutrition. So this is the answer. Which Indian city reorganized the adapting zero waste concept in solid waste management? నేను చెప్తున్నాను కదండి, స్టేట్ రిలేటెడ్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అని ఉంది, రీసెంట్ అబ్జర్వేషన్, మీరు 2-3 టైప్స్గా చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్, ఫెబ్, మార్చ్ అని చెప్పి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆర్ టాస్క్స్ ఆర్ ఆర్గనైజేషన్ మీరు ఇక్కడ 1, 2, 3, 4 అని మంత్లీ వైజ్ రాసుకోండి. ఆరల్స్ మీరు ఇంకొకలా చేయొచ్చు, స్టేట్ ఏపీ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్, ఎకనామిక్ పర్స్పెక్టివ్, ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ రిలేటెడ్గా ఏదైనా ర్యాంకింగ్ వచ్చింది అనుకోండి, 2, 3, 4, 5 అని, ఆ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్లీ రాసుకోండి. ఇప్పుడు జీరో వేస్ట్ కాన్సెప్ట్ అన్నది ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా, సో ఏపీలో ఇది వచ్చిందా, ఓకే అక్కడ రాసేసుకోండి. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు రివిజన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ రీసెంట్గా ఏవైతే అబ్జర్వ్స్ ఉన్నాయో ఫ్యాక్ట్స్ మీకు గుర్తుంటే రైట్ ఆన్సర్స్ పెట్టడానికి ఈజీ అవుతుంది. ఫర్ దిస్ ఆన్సర్ వచ్చేసి ఇండోర్ అండి. And 101 statement, again assertion reason, natality refers to the birth of individuals in a population. This is the assertion. And reason is natality rate is expressed. Both are true and answer is both are true. How many sustainable development? Even a small kid can tell. Yes, 17 SDGs. If possible, what are the 17 SDGs? From 1 to 17 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Which organization regulates genetically modified organisms in India? These kind of questions high probable and again it is GECA. India's National Action Plan on Climate Change. నేను చెప్పాను కదండి, NIPCC హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపీరింగ్ 8 మిషన్స్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్ ముందు అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వీ స్టార్టెడ్ వెరీ రీసెంట్లీ బట్ వీ ప్రిడిక్టెడ్ ద క్వశ్చన్స్ వెరీ వెల్ అండి. అండ్ మోర్ దాన్ 80 out of 70 క్వశ్చన్స్ వచ్చాయి అని అంటే దట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దట్. So for this answer is mitigation and adaptation strategies exclusively for climate change.
టైటిల్లోనే ఉంది కదండి క్లైమేట్ చేంజ్ అని. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకొని మనం లిటిల్ బిట్ ఆఫ్ అనాలిసిస్ అప్లై చేసుకుంటే ఆన్సర్ మనకు అర్థమైపోతుంది. వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్? మీకు గుర్తుంటే కనుక డిజిటల్ అరెస్ట్ వాజ్ ఇన్ న్యూస్ అండి. చూసారా ఎలా కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ని లిఫ్ట్ చేసి ఇచ్చాడో. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్ అని. దిస్ ఈస్ ఎస్పెషల్లీ యూజ్డ్ బై సైబర్ క్రిమినల్స్ టు స్కేర్ విక్టిమ్స్. ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది రామ్సన్ వేర్కి సంబంధించి, దట్ ఈస్ అగైన్ సైబర్ ఫ్రాడ్ రిలేటెడ్. సో 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇయర్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్. Which of the following is a potential tipping point of global climate change? అండి again I'm telling you these are the questions which needs little bit of analysis, and the answer is loss of arctic ice, not deforestation or CO2 emissions or solar radiations. Geosynchronous satellite launch vehicle is launchers have? సింపుల్ అండి, డైరెక్ట్గా చెప్పొచ్చు. 1 సాలిడ్ రాకెట్ మోటార్ గేజ్ అండ్ ఆన్ ఎర్త్ స్టోరబుల్. మీకు పాసిబుల్ అయితే కనుక జిఎస్ఎల్వి అండ్ పిఎస్ఎల్వి ఫీచర్స్ ఒకసారి చూసుకోండి. దిస్ ఈస్ హై ప్రాబబుల్ టాపిక్స్ కాబట్టి ఫీచర్స్ తెలిసి, లాంచెస్ తెలిసి, మిషన్స్ వాటి ఫీచర్స్ సిగ్నిఫికెన్స్ తెలిస్తే ఇంకా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్? నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు వినుంటే కనుక యూ కెన్ హ్యాపీలీ టెల్ దట్ ఎస్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్సినరేషన్, విచ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ అబౌట్. సిఆర్ ఇన్ ఐసియుఎన్ రెడ్ లిస్ట్, ఇట్ ఈస్ వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ఇఫ్ పాసిబుల్ ట్రై టు టైప్ ద రైట్ ఆన్సర్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్ అండి. అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, highly important topics అండి. దీస్ ఆర్ లైక్ సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్. మినిస్ట్రీస్ ఏంటి, మినిస్ట్రీస్ అండర్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఏంటి, డిపార్ట్మెంట్ అండర్ ఉన్న స్పెసిఫైడ్ బాడీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఏంటి అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి ఆర్ ఒక చార్ట్ ప్రిపేర్ చేయండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ యూ షుడ్ రివైజ్ దెమ్ రిపీటెడ్లీ అండి. The ozone hole is primarily caused by the release of, give a guess అండి. CFCs everyone knows. Which of the following is not one of the 3 pillars of sustainability? This was again related to sustainable developments అండి. Environmental sustainability, economic sustainability, social sustainability and political sustainability. Which of the following is not అన్నాడు, ఎస్ అనలేదు. సో యూ షుడ్ బీ వెరీ థరో అండ్ క్లియర్ వైల్ యూ ఆర్ రీడింగ్ ద క్వశ్చన్స్. సో ఆప్షన్ వచ్చేసి పొలిటికల్ స్టెబిలిటీ అండి. ఎస్డీజీస్లో ఎక్కడ పొలిటికల్ స్టెబిలిటీ గురించి ఆర్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎయిమ్స్ టు కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఇన్ ఇండియా? సింపుల్ అండి, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎమిషన్స్ అనగానే స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, ఉజ్వల యోజన కానీ, అర్బన్ అమృత్ కానీ రాదు. క్లియర్గా తెలుస్తుంది, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఆన్సర్. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఈస్ డెవలప్డ్ బై ద జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్? ఆప్షన్ 4 చూడకుండా డైరెక్ట్గా పెట్టేయచ్చు, ఇంద్ర. దట్ ఈస్ ఇండియా అండ్ రష్యా. And BrahMos again came out, the term coined from the 2 rivers of India and Russia, that is Brahmaputra and Moskova. Yes. So next question, what is a key goal of sustainable development? ఇవి మీ కాన్సెప్ట్ అంటే ఫ్యాక్ట్స్తో పాటు లిటిల్ బిట్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే మీకు అర్థమైపోతుంది. అండ్ 4 ఆప్షన్స్ మీరు ఒకసారి రివిజన్ చదివిన తర్వాత సోషల్ ఈక్విటీ అని ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఉంది. ఎస్, సో దిస్ ఈస్ ద ఆన్సర్ అని మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి పెట్టొచ్చండి. What is the primary environmental concern associated with GM crops? GM crops again was in news at that time. డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు, రిడ్యూస్డ్ పెస్టిసైడ్ యూజా, సాయిల్ డిగ్రేడేషనా, ఇంక్రీజ్డ్ ఇలా. దీస్ ఆర్ ద నాట్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. వాట్ ఈస్ ద కన్సర్న్? దట్ ఈస్ ద క్రాస్ పోలినేషన్ విత్ నాన్ జిఎం క్రాప్స్. సో ఆన్సర్ ఈస్ 1. నేను అదే చెప్తున్నానండి, ఒక టాపిక్ చదివేటప్పుడు ఫ్యాక్ట్స్ పైన మాత్రమే ఫోకస్ చేయకుండా లిటిల్ బిట్ ఆఫ్ అనాలిసిస్ అప్లై చేశారు అని అంటే వద్దన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా రైట్ ఆప్షన్స్ చూస్ చేస్తారండి. హౌ డస్ ఇన్సిటు బయోరిమిడియేషన్ differ from ex-situ bioremediation? Again I am telling you, these are the kinds of questions which needs little bit of conceptual clarity, and here you can directly put an answer where you are talking about material directly at the site. So option is 2. What can be considered a natural source of air pollution? Again నేను చెప్పాను కదండి, ఎయిర్ పొల్యూషన్కి, వేస్ట్ మేనేజ్మెంట్కి నియర్లీ 5 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈ క్వశ్చన్సే ఒక్క కాన్సెప్ట్లో స్ట్రాంగ్ క్లారిటీ ఉంటే నియర్లీ 8 క్వశ్చన్స్ మీరు రైట్గా పెట్టొచ్చు. ఫారెస్ట్ ఫైర్స్ ఈజ్ ద
న్యాచురల్ సోర్స్ ఇప్పుడు ఫ్యాక్టరీ ఎమిషన్స్ గానీ, పవర్ స్టేషన్ స్మోక్ గానీ, ఆటోమొబైల్ గానీ ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ రీజన్స్ అండి. హియర్ క్వెషన్‌లో న్యాచురల్ రిసోర్స్ అని అడిగాడు. సో, న్యాచురల్ రిసోర్స్ ఏంటి? న్యాచురల్ ఇక్కడ ఆప్షన్స్‌లో ఇచ్చిన వాటిలో ఉన్నది ఫారెస్ట్ ఫైర్స్ ఈస్ ద ఓన్లీ వన్. వాట్ వాస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981? నాకు నాకు తెలిసి మీరు మన సెషన్స్ రెగ్యులర్‌లీ అటెండ్ అయితే గనక 4 ఆప్షన్స్ చదవగానే డైరెక్ట్‌గా ఆప్షన్ 1 అని పెట్టేస్తారు. విచ్ ఈస్ లైక్ కంట్రోలింగ్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇంప్రూవింగ్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. అగైన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. చూసారా? ఇన్సినరేషన్ అన్న ఒక్క వర్డ్ నియర్లీ 4 క్వెషన్స్ ఇచ్చారండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి వెళ్ళి చూడండి. హిందూలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అగైన్ బికాస్ ఆఫ్ రీసెంట్‌గా జస్ట్ 4-5 డేస్ బ్యాక్ వచ్చింది. దాన్ని మనం కాపీ పేస్ట్ చేసి ఆ పర్టిక్యులర్ టాపిక్‌ని షేర్ చేసాం. దిస్ ఈస్ ద హైలీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ పబ్లిష్డ్ ఇన్ హిందూ అని చెప్పి DISC_సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అండ్ లింక్ కూడా అవైలబుల్ ఉంది. మన యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చూడండి. అక్కడ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్‌ని, పీడిఎఫ్స్‌ని షేర్ చేస్తున్నాం. ఒకసారి అక్కడ చూస్తే గనుక మీకు అర్థమవుతది. ఇన్సినరేషన్ అన్న టాపిక్‌ని మనం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఈ పర్టిక్యులర్ టాపిక్‌కి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి దీని ఆన్సర్ మీరు గెస్ చేసి మన కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ టైప్ చేయండి. విచ్ ఇంటర్నేషనల్ అగ్రీమెంట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ రిడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్? అగైన్ హై ప్రాబబుల్ కదండి, మనం మాట్లాడుకున్నాం. బేసిల్ కన్వెన్షన్. ద టర్మ్స్ పిట్యా అండ్ వనక్రై డైరెక్ట్‌గా చెప్పొచ్చు. రాన్సమ్‌వేర్. దిస్ వాస్ ఈవెన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ అండి ఇది. డైరెక్ట్‌గా అక్కడి లిఫ్ట్ చేసి ఇక్కడ ఇచ్చారనుకుందాం. స్టేట్ దట్ ప్రొడ్యూసెస్ హైయెస్ట్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. నేను చెప్పాను కదండి, స్టేట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ ఉండాలి. వెదర్ యూ ఆర్ రైటింగ్ సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్, దట్ డజంట్ మ్యాటర్, బట్ యూ షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ విచ్ స్టేట్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర అండి. Which of the following is the primary goal of India's municipal solid waste management and handling rules 2000? So again this is in news because of the incident which we were discussing, and it is clearly talking about waste segregation. The concept of sustainable development was first popularized by which report? Even a small kid who is going for school can directly tell that yes, Brundtland report, because we were discussed A to Z about SDGs. At that time, we clearly mentioned about the sustainable development and all. Pollutant produced by vehicles that reduces oxygen carrying capacity of blood. ఇది హైలీ ఇంపార్టెంట్ అండి. మీకు చాలా టాపిక్స్‌లో మనం డిసీజెస్ అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ లేకపోతే కొన్ని రెస్పిరేటరీ ఆర్గన్స్ నాన్ రెస్పిరేటరీ క్రానికల్ డిసీజెస్, నాన్ ట్రాపికల్ డిసీజెస్ డిస్కస్ చేసినప్పుడు ఇవి క్లియర్ కట్‌గా చెప్పాము. ఆ టైంలో మనం క్లియర్ కట్‌గా మాట్లాడాం. యెస్, దిస్ ఈస్ ద కార్బన్ డయాక్సైడ్. బికాస్ దీస్ ఆర్ ద పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్డ్ బై వెహికల్స్ దట్ రిడ్యూసెస్ ఆక్సిజన్, ఎస్పెషల్లీ ద క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ అనేటప్పుడు డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. కార్బన్ మోనాక్సైడ్ ఈస్ ద ఆన్సర్ అండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ప్రొడ్యూసర్స్ ఇన్ అన్ అక్వాటిక్ సిస్టమ్ ఆర్ గ్రీన్ ప్లానెట్స్. సో ఆప్షన్ 1, 2, 3, 4 చదివిన తర్వాత ఆప్షన్ ఆర్కియా ఆర్ ఎ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ యూజ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ కాంపౌండ్స్. దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. Again, assertion reason. CFCs are greenhouse gases that contribute to climate change and increase UV radiation on Earth. This is the one statement. And another statement is, sorry, for 127, this is option 1. I'm extremely sorry. Producers in aquatic ecosystem are green plants. This is option 1. And for this, chlorofluorocarbons are man-made gases used in refrigerators and air conditions and aerosol sprays. For this, our assertion is right, but reason is not supporting. So option is 2 and D. Which of the following methods is used for solid waste disposal in urban areas of India? So options మళ్ళీ ఇచ్చారు. composting, incineration, landfilling, all the above. Answer is all the above అండి. What is the dual burden India faces in public health? This is highly probable అండి. నాకు ఒక్కసారి ఈ పర్టికులర్ ఆన్సర్ని మన కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నేను ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాను. ఎయిదర్ ఇట్స్ ఆప్షన్ 4 ఆర్ ఆప్షన్ 1. యూ జస్ట్ చెక్అవుట్ అండ్ పుట్ ఏ కామెంట్. Which of the following is not an example of bioremediation technique? See again the question appeared here and we already discussed. అక్కడ ఆప్షన్ పెట్టాం కదా సాయిల్ కంటామినేషన్ అని. అది బేస్ చేసుకొని మనం చెప్పాలనుకున్నా కూడా డైరెక్ట్గా ఇక్కడ రైట్ ఆప్షన్ చూస్ చేయొచ్చు. దట్ ఈస్ బర్నింగ్ కంటామినేటెడ్ సాయిల్.
What is the key characteristic of black carbon that accelerates global warming? Black carbon, when we were discussing about space debris, we discussed it clearly. బ్లాక్ కార్బన్ ఏం చేస్తుంది, హెవీ బ్లాక్ కార్బన్ ఎలా అక్యుములేట్ అవుతుంది అట్మాస్ఫియరిక్ లేయర్స్లో అనేది మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసామండి. అప్పుడు క్లియర్గా చెప్పాము, ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ ప్రొడ్యూస్డ్ బై ఇన్కంప్లీట్ కంబషన్ అని. అండ్ కంబషన్ వీ హార్డ్లీ సీన్ ఇన్ రాకెట్ కంబషన్స్ అండ్ ఆల్, ప్రొపల్షన్స్ అండ్ ఆల్. సో మనం అలా గుర్తుపెట్టుకున్నా కూడా ఆన్సర్స్ రైట్గా పెట్టచ్చు. అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్: హ్యూమన్స్, సాప్రోట్రోప్స్, రెప్టైల్స్, క్యామెల్. మీరు ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ బయాలజీలోని, ఎన్విరాన్మెంట్లోని, ఫుడ్ చైన్లోని చదివినప్పుడు చూసుంటారు. ఇఫ్ పాసిబుల్ కమెంట్ ఇన్ అవర్ ఆన్సర్స్, ఆన్సర్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్. ఐ విల్ జస్ట్ గివ్ హ్యూమన్స్ ఆర్ లెస్ లైక్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ ఏంటి, రెప్టైల్స్ ఫీచర్స్ ఏంటి, ఇవి ఒకసారి మీరు చూసుకుంటే కనుక మీకు ఈజీలీ అర్థమైపోతుంది. సో టాప్ ఆర్డర్ హెట్రోట్రోప్స్ ఇన్ ఫుడ్ చైన్ అనేది ఆబ్వియస్లీ హ్యూమన్స్. అలా మీరు రైట్ ఆన్సర్ ట్రై చేయండి. అగైన్ పొల్యూషన్ టైప్ అండ్ మేజర్ సోర్సెస్ ఇచ్చారు. చాలా క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్, అండ్ వాటర్ పొల్యూషన్ ఈస్ కమింగ్ అగైన్ బికాస్ ఆఫ్ సీవేజ్, and soil pollution is coming again because of using chemical fertilizers. Noise pollution again because of construction activities. This is the very basics of emissions and pollutions andi. Easyga cheppochu answers. I really hope every one of you get good rank, your desired government job andi. Which of these is not a biodegradable waste? When we were discussing about cycles and recycling processes, we have discussed about these concepts too. And ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా టిన్ అండి. ఆడ్ వన్ అవుట్ అంటారు కదా, మీరు అలా ఆలోచించినా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. వెజిటబుల్ పీల్స్ ఆర్గానిక్గా మనం ఫార్మింగ్కి యూస్ చేస్తాం, ఫ్రూట్స్ కానీ వూల్ కానీ. బట్ టిన్ ఈస్ ద మెటల్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బయోడిగ్రేడబుల్ అండి. చూజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఫ్లోలో కరెక్ట్ అని చదివేయొద్దండి, ఎందుకంటే ఎగ్జామ్లో కూర్చునేటప్పుడు ఆ ప్రెషర్ అలా ఉంటుంది. సో హియర్ ఆన్సర్ 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్కరెక్ట్ ఏంటి చెప్పమన్నారు. ఈజ్ డిఫారెస్ట్రేషన్ రియల్లీ డిక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్ అండి? డిఫారెస్ట్రేషన్ వల్ల CO2 డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? చిన్న లాజిక్. ఆన్సర్ ఈజ్ 2. డైరెక్ట్గా పెట్టేయచ్చు. డిఫారెస్ట్రేషన్ వల్ల CO2 ఎమిషన్స్ పెరుగుతాయండి. Which of the following countries is or are legally bound by the emissions reduction targets set by the Paris Agreement? This is the question. And answer, I know, but I'll just again want you to type in our comment section. రీజన్ ఫర్ ద మెల్టింగ్ ఆఫ్ గంగోత్రి గ్లేషియర్స్. దేర్ వర్ లాట్స్ ఆఫ్ డిస్కషన్. మనం తీస్తా రివర్ గ్లోబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ కట్గా గంగోత్రి గ్లేషియర్స్, ఎస్పెషల్లీ హిమాలయన్ గ్లేషియర్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మెల్టింగ్ అని చెప్పాం. డైరెక్ట్గా చెప్పవచ్చండి, క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, అండ్ అగైన్ బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ దిస్ highly polluted, contaminated layers, this biocarbon and everything accumulating in the atmospheric layers is the one of the reason. సో డైరెక్ట్గా పెట్టొచ్చండి, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద ఆన్సర్ అండి. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ జనరలీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. హైలీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. దీస్ ఆర్ లైక్ 2 good questions. You can, if you are very good at the concept, you can directly answer yes. The number of individuals per unit area is the answer andi. National Green Tribunal was established too. NGT was in news again when the farmers were protesting and the stubble burning was in news. At that time we have discussed about it very clearly that it is the one which handles cases related to environmental protection to control the pollution in the ఎన్విరాన్మెంట్ అనేది మెయిన్ మోటో. ఇక్కడ ఏమి ఇచ్చారు, మానిటరింగ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇచ్చారు, రాంగ్. ఎన్ఫోర్సింగ్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఫర్ వెహికల్స్ అన్నారు, రాంగ్. రెగ్యులేటింగ్ వాటర్ క్వాలిటీ ఇన్ రివర్స్ అన్నారు, రాంగ్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇలా మనం కొంచెం అనాలిసిస్ అప్లై చేస్తే రైట్ ఆన్సర్స్ వచ్చేస్తాయండి. నేను దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. Please do repeated revisions applying little bit of analytical part ani. Forests that are located in the mid altitude areas between tropics and polar region. This is the question andi. And answer, temperate deciduous forest, coniferous forest, grasslands, scrub jungles. These are the options given. You can directly put a right option, that is deciduous forests andi. Disease transmitting vector is not a mosquito for which disease is. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆడ్ వన్ అవుట్లో తీసుకున్నా కూడా క్లియర్ కట్గా చెప్పేయచ్చు, 2 is the one which spreads Kala Ajar. And next question we will be discussing, what is the primary source of air pollution in Indian cities?
Anyone can tell. Mostly automobile emissions. Anganwadi worker is a functionary of which scheme? ICDS Sunday. Always in news. Match the list again. Pollution to pollutant. You can see నేను అదే చెప్తున్నాను. This marble cancer, biomagnification, greenhouse gas effects and lung cancer, along with the mercury, methane and methyl, all these things we have discussed in the Bhopal gas tragedy news చదివేటప్పుడు. If possible, you just go back and do little bit of homework and check out. For this I'll just explain. Marble cancer because of sulfur dioxide and nitrogen dioxide. నేను ఒక ఆప్షన్ చెప్పాను. సో 3 ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్సర్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్ అండి. How many core missions are included in India's National Action Plan on Climate Change? ఆల్రెడీ చెప్పాను కదండి. 8 is the answer. 8 national plans ఉన్నాయి, యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ టు కంబాటింగ్ this what it's called climate change. And what is the primary goal of India's National Green Energy Fund? Again this was in news because of the survey and all. Option clear గా చెప్పొచ్చు. ఇక్కడ క్లీన్ ఎనర్జీ అన్నాడు కాబట్టి ఆప్షన్స్లో ఎక్కడైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉంది అండ్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ రిడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. క్వశ్చన్లోనే సగం ఆన్సర్స్ ఇచ్చారండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. So here again this assertion is about grazing food chain and in grazing food chain autotrophs capture energy. So ikkada statements rendu chuskunte ganaka clear ga ardhamavutundi A is not right and R is right. What is the global issue associated with the transboundary movement of waste? This transboundary movement of waste is highly important అండి. మీరు సింగం మూవీ చూసుంటే కనుక మీకు తెలుస్తుంది. ఇన్ దట్ హౌ దే ట్రాన్స్ఫర్ దిస్ హ్యూజ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఎస్పెషల్లీ దోస్ మెటల్స్ అండ్ ఎవ్రీథింగ్ వితౌట్ పర్మిషన్ త్రూ ద షిప్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హీరో గోస్ అండ్ హీ ఫైట్స్ విత్ దట్ విలన్. సో ఆ మూవీలో మీకు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద ట్రాన్స్బౌండరీ మూమెంట్ ఆఫ్ వేస్ట్ యాజ్ వెల్ యాజ్ ద విచ్ ఆర్ ద bodies or organizations takes care of. So our discussion జరిగేటప్పుడు he says naval department కి ఈ restrictions వరకు ఉంటాయి. So they take care of these activities, but we have the authority to question because it has been dumped into our land kabatti ani. See, movies also gives lots of information. Instead of watching them for entertainment, apply little bit of knowledge also while watching. So our questions meeku answer cheyali anetappudu concept easy ga gurtuntundi. That's what my main intention was. Ala ani chadu manes movies chudamani kaadu. బట్ మూవీస్ చూసేటప్పుడు వాటిలో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ నాలెడ్జ్ ఉంటాయి కదా, అవి మనం గుర్తుపెట్టుకుంటే కనుక క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్కి. సో 149ది ఆన్సర్. ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పిన లాజిక్ అప్లై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేయండి. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఓవర్ కన్వెన్షనల్ ఫార్మింగ్? ఇక్కడ మీకు రెండింటికి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటే ఏంటి? దెన్ యూ కెన్ టెల్ ఎస్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు reduce the chemical input as well as to improve the soil health. Main motto ade kadandi. That's why they are focusing on organic farming as well as they are talking about soil health to patu. Human health is also the primary criteria which we are focusing on. So this is the 76 number to 150 questions which we have discussed andi. I hope everything is clear. Already exam rasin వాళ్ళు కూడా ఒకసారి విని అనలైజ్ చేసి ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడి నుండి క్వశ్చన్స్ వచ్చాయి అర్థం చేసుకొని అప్కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్డ్ అవ్వండి. దోస్ హూ ఆర్ ప్లానింగ్ టు రైట్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ ఈవెంట్స్ అండి. సో ఈ పేపర్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ 70+ క్వశ్చన్స్ కరెంట్ ఈవెంట్స్ నిండే వచ్చాయి. సో ఎలా మీరు అర్థం చేసుకొని ప్రిపేర్డ్గా ఉండాలి, కరెంట్ అఫైర్స్ని ఎలా హై ప్రాబబుల్ టాపిక్స్ చూస్ చేసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ డూయింగ్ దిస్ పేపర్ అండి. I hope it's clear. Study well, do your preparation. All the best. Whenever you need any kind of help, just drop a message. We are here to help you. Have a fantastic day. Thank you so much.